నరసాపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. సో నరసాపురం పార్లమెంట్ సంగతి తీసుకుంటే ఇది రాష్ట్రంలో బాగా చర్చనీయాంశంగా మారిన పార్లమెంట్. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు నాకే సీట్ వస్తుంది, నేనే నరసాపురం ఎంపీగా పోటీ చేస్తాను, ఏ పార్టీ నుంచి చేస్తానో చెప్పను కానీ అక్కడ పోటీ చేస్తానని పదే పదే చెప్పారు. తీరా సీన్ కట్ చేస్తే ఆయనకైతే అక్కడ పార్లమెంట్ సీట్ దొరకపోవడంతో ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో నరసాపురం పార్లమెంట్ చాలా పాపులర్గా అలాగే జనాల్లో చర్చనీయాంశంగా మారిన పార్లమెంటు. సో అలాంటి పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎవరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక సీటు కూడా గెలవనివ్వను అని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. అయితే వైసీపీ మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు ధీమాగా ఉన్నారు. సో ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. నరసాపురం పార్లమెంటు పరిధిలో ఆచంట, పాలకొండ, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం ఈ 7 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. సో ఆచంట తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నరసాపురం టీడీపీ గెలుస్తుంది, భీమవరం ఇక్కడ 2 పార్టీలకి సమాన అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రంథి శ్రీనివాస్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పట్ల నియోజకవర్గంలో కొంత మంచి పేరే ఉంది. సో మంచి పేరు ఉండడంతో ఇటువైపు కూటమి జనసేన టీడీపీ ఒక స్ట్రాంగ్ కూటమి, అలాంటి కూటమి తరపున ఉన్న ఆంజనేయులు గారు స్ట్రాంగ్గా కనపడుతున్న గ్రంథి శ్రీని గారి మీద నియోజకవర్గంలో కొంత సానుకూలత ఉండడంతో ఆయన రేసులో ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారా వైసీపీ గెలుస్తారా అని చెప్పలేని పొజిషన్, ఇద్దరు అభ్యర్థులకి సమాన అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉండి సీటు తీసుకుంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది, ఇద్దరు అభ్యర్థులకి సమాన అవకాశాలు ఉన్నాయి. కారణం అక్కడ రెబల్ అభ్యర్థిగా శివరామరాజు గారు పోటీ చేస్తుండడం. ఎందుకంటే శివరామరాజు గారు సీట్ ఆశించారు, ఆయనకు సీట్ రాకపోవడంతో ఆయన అక్కడ రెబల్గా పోటీ చేస్తున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ ఓట్లలో చీలికొచ్చి మేము గెలిచేస్తామని అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే భావిస్తున్నాడు. అయితే మేమంతా సరిదిద్దుకుంటాం, ఓట్లు చీలవు అనే భావనలో అయితే టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా అక్కడ శివరామరాజు గారు ఎవరు ఓట్లు చీల్చుతారు అనే దాని మీదే అక్కడ టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా అనే విజయం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ నియోజకవర్గంలో ఇద్దరికి సమాన అవకాశాలు అయితే ఉన్నాయి. తణుకు టీడీపీ గెలిచే అవకాశం ఉంది, తాడేపల్లిగూడెం కూడా టీడీపీ గెలుస్తుంది. ఓవరాల్గా ఈ నియోజకవర్గం చూసినప్పుడు వైసీపీ 2 సీట్లు గెలిచే అవకాశం ఉంది, టీడీపీ కన్ఫామ్గా 3 సీట్లు గెలిచే అవకాశం ఉంది. టైట్ ఫైట్ 2 సీట్లలో నడుస్తుంది. సో ఇక్కడ ఎవరు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలా, టీడీపీ కూటమైనా గెలవచ్చు, వైసీపీ అభ్యర్థులైనా గెలవచ్చు. సో నరసాపురం పార్లమెంట్ పరిధిలోని 7 సీట్లలో వైసీపీ క్లియర్గా 2 గెలుస్తుంది, టీడీపీ 3 గెలుస్తుంది. టైట్ ఫైట్ అయితే 2 సీట్లలో ఉంది.